మూడవ అపోహ వైపుకు నేను వెళ్తాను. అదేంటంటే, నేను దాదాపు ఒక 10 రాసుకొని వచ్చాను, సమయం లేదు కాబట్టి 5 మాత్రమే చెప్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 34వ వచనంలో యేసు ప్రభువు దగ్గరికి ప్రజలు వచ్చి ఈ విధంగా అంటున్నారు. ఏమని అంటున్నారు అంటే, క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని మేము ధర్మశాస్త్రములో చెప్పుట వింటిమి కదా అంటున్నారు. చదువుతారు ఎప్పుడైనా? చదవండి. క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి అని. సో ఇప్పుడు అపోహ ఏంటంటే, క్రీస్తు ఎల్లప్పుడూ ఉంటే ఎలా చనిపోతాడు? అవునా? అగర్ वो हमेशा जिंदा रहेगा तो मरा कैसे? ఇది క్వశ్చన్, ఇది అపోహ. మళ్ళీ సమయము లేకపోతే అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని అర్థం చేసుకోకుండా లేఖనం చదివితే ఇలాంటి సమస్యలే వస్తాయి. దానిపైన ఒక్క వచనం చదవండి, దానిపైనే ఎక్కువ దూరం వద్దు. తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెనో అది సూచించుచు. ఎవరు ఇక్కడ సూచన? ఆయన మరణమును గురించి యేసు ప్రభు సూచిస్తూ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఆయన ఈ మాటలు చెప్పాడు. దానిపైన ఏ మాటలైతే చెబుతూ వస్తున్నాడో క్రీస్తు, ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను చనిపోవాలి అని మీరు అర్థం చేసుకోవాలని ఆయన అని చెప్తున్నాడు. కానీ అక్కడున్న ప్రజలు ఏమనుకుంటున్నారు? క్రీస్తు ఎల్లప్పుడూ ఉంటాడు అని మేము విన్నామే. సో ఇప్పుడు సరిగ్గా లేఖనాలు అర్థం కానిది యేసు ప్రభువుకా వినేవాళ్ళగా? అది ఎవరంటున్నారు? జనసమూహం అంటున్నారు. జనసమూహానికి లేఖనాలు అర్థం కాక ఆ మాటలు మాట్లాడుతుంటే యేసు ప్రభువు వారిని ఏం చేస్తున్నాడు? సరి చేస్తున్నాడు. క్రీస్తు మరణము అయి తీరాలి అని యేసు ప్రభువే తన నోటితో చెప్తున్నాడు. 3వ అపోహ ముగిసింది. 4వ అపోహ చాలా ప్రాముఖ్యమైన అపోహ. ఇది ఎందుకు అంటే, ఈ ప్రాముఖ్యమైన అపోహలోనే చాలామంది గలిబిలికి గురయ్యే ప్రయత్నం ఉంది. అదేమిటి అంటే, బైబిల్ గ్రంథంలో నుంచి ఒకసారి తీయండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 39 నుంచి 40 వరకు. ఈ జనరేషన్ దుష్టులైనటువంటి వీళ్ళు నన్ను ఒక సూచక క్రియను అడుగుతున్నారు.